యెషయా గ్రంథంలో చెప్పబడుతుంది కదా, నా ముందు ఎవడునో లేడు, నా తర్వాత ఎవడునో రాడు. ఏమనుకుంటున్నావు నీ దేవుని గురించి? బలవంతుడు, శక్తివంతుడు, సమర్థుడు. నువ్వు వద్దన్నా కాదన్నా ఆయనదే ఈ రాజ్యం. హల్లెలూయా. నువ్వు ఏదనుకున్నా, నువ్వు ఎంత మోతిబారివైనా సరే దేవునిదే రాజ్యం. నెబుకద్నెజర్ రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. అయినా ఏం చేశాడు? ఏం చేయగలిగాడు? ఏమైందండి? గడ్డి మేసాడు. హల్లెలూయా. కిరీటం పెట్టుకుని ఒక రాజు సింహాసనం మీద కూర్చుండేటోడు ఎలా అయిపోయిందంట? పక్షిరాజు ఈకల వలె తన ఎంట్రుకలు అయిపోయాయి. అనుకుంటున్నా నువ్వు రాజులకు రాజువు కావచ్చు, ప్రభులకు ప్రభువు కావచ్చు, ఎవరైనప్పటికీ దేవునికి కోపం తెప్పించేవాడిగా ఉంటే దేవుడు ఒప్పుకోడు. అది అక్షరాల సత్యము. ఈరోజు నేను తెలియజేయట్లేదు, పరిశుద్ధ గ్రంథము తెలియజేయబడుతుంది. అది ఈరోజు తెలియజేయబడట్లేదు. నువ్వు, నేను, నీ తాతలు, నా తాతలు పుట్టక ముందు నుంచి కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, మంచి ఏంటి, చెడేంటి, ప్రతిదీ తెలియజేయబడుతుంది. మంచిగా ఉండమంటున్నాడు, పరిశుద్ధంగా ఉండమంటున్నాడు, మనుషులు చూడొద్దంటున్నాడు, లోకాన్ని చూడొద్దంటున్నాడు, నన్నే చూడు అని అంటున్నాడు. హల్లెలూయా. పౌలేమంటున్నాడు? హల్లెలూయా. నేను క్రీస్తుని పోలి జీవించిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. హల్లెలూయా. ఈరోజు నీ క్రియల ద్వారాగా ప్రత్యక్షపరచున్నాయా? నీ క్రియలు క్రీస్తుని ప్రత్యక్షపరుస్తున్నాయా? లేదు. కాబట్టి అనేక మంది మన జీవితాలు